హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి పైథాన్లో సార్టింగ్ ఎలా చేస్తాము అనేది తెలుసుకోబోతున్నాం. ఓకే, సో అది వచ్చేసి డిఫరెంట్ వేస్ని యూస్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు మనం సార్టింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వేస్ ఏమున్నాయి, ప్రీ డిఫైన్డ్ వేస్ కాకుండా మనం మన ఓన్గా కోడింగ్ రాసి ఒక లిస్ట్ని ఎలా సార్ట్ చేయాలనేసి ఎగ్జాంపుల్ ద్వారా చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సార్టింగ్ అంటే ఏంటి. Sorting is the process of arranging data in a specific order, typically ascending or descending. సో సింపుల్గా సార్టింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయడాన్ని మనం సార్టింగ్ అని చెప్పొచ్చు. సో సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ తీసుకోండి. సో డిక్షనరీ అంటే మనకేంటి, కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ అండ్ దర్ మీనింగ్స్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ. సో డిక్షనరీ ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వర్డ్స్ అన్నీ ఉంటాయి కదా. సో అదొక సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు సార్టింగ్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంటాక్ట్ లిస్ట్. మన మొబైల్లో ఓపెన్ చేసి చూసినట్టయితే కాంటాక్ట్స్లో ఆ కాంటాక్ట్స్ అనేటివి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టోర్ అయి ఉంటాయి కదా. సో అదే దాన్ని కూడా మనం సార్టింగ్ అని చెప్పుకోవచ్చు. సో టు సార్ట్ డేటా వి కంపేర్ వాల్యూస్ టు డిటర్మైన్ దేర్ ఆర్డర్. సో మెయిన్గా మనం చూడబోయేది ఏంటి అంటే వాల్యూస్ని కంపేర్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఈ సార్టింగ్ని అప్లై చేయబోతున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ వాల్యూస్ ఉన్నాయి. సో ఆ టూ వాల్యూస్లో ఏది హయ్యర్ వాల్యూ, ఏది లోయర్ వాల్యూ, ఏది చిన్న వాల్యూ, ఏది పెద్ద వాల్యూ అని కంపేర్ చేసి, ఓకే, సో టూ ఆర్ మోర్ వాల్యూస్ని కంపేర్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనం సార్ట్ చేయబోతున్నాం ఈ ఎగ్జాంపుల్లో. ఓకే, సో మెయిన్గా వచ్చేసి ఈ సార్టింగ్ అనేది ఏంటి అంటే ఆల్రెడీ చెప్పినట్టు అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఉంటుంది. సో ఈ అసెండింగ్ అంటే ఏంటి, డిసెండింగ్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా అసెండింగ్ ఆర్డర్, ఏ సీక్వెన్స్ వేర్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ప్రీవియస్ వన్. సో నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ అనేది ముందు ఉన్న ఎలిమెంట్ కన్నా గ్రేటర్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 1 2 3 4 5. సో ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ కన్నా సెకండ్ది గ్రేటర్ ఉంది, సెకండ్ ఉన్న ఎలిమెంట్ కన్నా థర్డ్ది గ్రేటర్ ఉంది, థర్డ్ కన్నా ఫోర్త్ గ్రేటర్ ఉంది, ఫోర్త్ కన్నా ఫిఫ్త్ గ్రేటర్ ఉంది. సో ఇలాంటి ఆర్డర్ని ఉన్నట్టయితే అది ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా అసెండింగ్ ఆర్డర్. సో నెక్స్ట్ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్, ఏ సీక్వెన్స్ వేర్ ఈచ్ ఎలిమెంట్ ఈస్ లెస్ దెన్ ద ప్రీవియస్ వన్. సో ముందున్న ఎలిమెంట్ కన్నా నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ అనేది తక్కువ ఉండాలి. సో 5 కన్నా 4 అనేది తక్కువ, 4 కన్నా 3 అనేది తక్కువ, 3 కన్నా 1 అనేది తక్కువ. సో ఈ విధంగా ఉన్నట్టయితే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్ కానీ అని పిలుస్తాం. ఓకే, సో అన్ని లాంగ్వేజెస్లో లాగానే పైథాన్లో కూడా మనకు ప్రీ డిఫైన్డ్ వేస్ అనేటివి ఉన్నాయి. సో అంటే మనం ఓన్గా కోడ్ రాయకుండా కూడా మనం సార్టింగ్ అనేది అయితే చేయవచ్చు. బట్ మనం ఈ ఓన్గా ఎందుకు రాయాలి, కోడ్ని యూజ్ చేసి, ఐ మీన్ ప్రీ డిఫైన్డ్ వేస్ యూజ్ చేయకుండా మన ఓన్గా మనం కోడ్ రాయడం ఎందుకు నేర్చుకోవాలి అంటే, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇలాంటి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని యూజ్ చేయనివ్వరు. వితౌట్ యూజింగ్ ప్రీ డిఫైన్డ్ వే అనే అడుగుతారు ఎవరైనా మోస్ట్లీ. ఎందుకంటే మీ థాట్ ఎలా ఉంది, మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా అప్లై చేయాలనుకుంటున్నారు లాజిక్ని. సో దాన్ని టెస్ట్ చేయడానికి ప్రీ డిఫైన్డ్ వేస్ కాకుండా రాయండి అనేసి అడుగుతారు. సో అందుకే మనం ఎలా అప్లై చేయాలనేది తెలుసుకోబోతున్నాం. సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే మనకు మెయిన్గా ఒక 2 వేస్ ఉన్నాయి ప్రీ డిఫైన్డ్ వేస్ని యూజ్ చేసి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సార్ట్ మెథడ్. సార్ట్ మెథడ్ సార్ట్స్ ఎ లిస్ట్ ఇన్ ప్లేస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్. సో బై డిఫాల్ట్గా వచ్చేసి మనకు అసెండింగ్ ఆర్డర్లోనే వస్తుంది రెస్పాన్స్ అయితే. సో సింపుల్గా నేను డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసేస్తాను, ఎందుకంటే ఇవి ప్రీ డిఫైన్డ్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అంతా ఏమీ ఉండదు. సో నేను డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసేసాను. నెంబర్స్ ఈక్వల్స్ టు 4291 అని తీసుకున్నాను అండ్ నెంబర్స్ ఈక్వల్స్ టు సార్ట్ అనే మెథడ్ని యూజ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. రన్ పైథాన్ ఇన్ టర్మినల్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ, నేను ప్రింట్ స్టేట్మెంట్ని యాడ్ చేయడం మర్చిపోయాను. సో ప్రింట్ నెంబర్స్ అని ఇచ్చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్లో 1 2 4 9 అనేది రావడం జరిగింది. సో ఇవే 4 నెంబర్స్ కాదు, మీరు ఇంకా ఏ నెంబర్స్ యాడ్ చేసినా పర్లేదు. నేను 9 కామా రిఫరెన్స్లో వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ అయితే యాడ్ చేశాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ని మనకు సార్టింగ్ అయితే రావడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 9. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రీ డిఫైన్డ్ వేస్లో సార్ట్ అనేసి ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం సార్ట్ అయితే చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వే. సో సెకండ్ వే చూసుకున్నట్టయితే సార్టెడ్ అనే ఫంక్షన్. సార్టెడ్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ న్యూ సార్టెడ్ లిస్ట్ ఫ్రమ్ ఎనీ ఇటరబుల్ వితౌట్ మాడిఫైయింగ్ ద ఒరిజినల్. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయి.
సార్టెడ్ మెథడ్, సార్టెడ్ ఫంక్షన్. సో ఈ సార్టెడ్ ఫంక్షన్ కూడా నేను చూపిస్తాను ఒకసారి. సో నెంబర్స్ ఈక్వల్స్ 4291 తీసుకున్నాను అండ్ సార్టెడ్ ఫంక్షన్. సో సార్టెడ్ ఆఫ్ ఈ నెంబర్స్ని మనం పాస్ చేస్తున్నాము అండ్ దాని నుంచి మనకి ఏమని చెప్పింది ఇక్కడ, లిస్టెడ్ ఫ్రమ్ ఎనీ ఇటరబుల్ వితౌట్ మాడిఫైయింగ్ ద ఒరిజినల్. సో ఒరిజినల్ వాల్యూని మాడిఫై చేయకుండా ఒక న్యూ సార్టెడ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది అన్నాడు. కాబట్టి నేను ఆ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దీని ద్వారా ఆ వాల్యూని సార్టెడ్లో స్టోర్ చేసుకున్నాను అండ్ ప్రింట్ సార్ట్ అన్నప్పుడు మనకు వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1249 అనేది రావడం జరిగింది. అండ్ అలాగే ఇంకా కొన్ని వాల్యూస్ని కూడా మనం అప్లై చేసి చూద్దాము. అండ్ ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయగానే ప్రోగ్రామ్ని 1 2 3 4 5 6 7 8 9 అనేది అయితే మనకు రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రీ డిఫైన్డ్ వేస్ అనేటివి వర్క్ అవ్వడం జరుగుతుంది. బట్ మనం ఇప్పుడు ఓన్గా ఎలా రాస్తాము అనేది చూడబోతున్నాం. ఓకే, సో దాంట్లో మనం ఫస్ట్ వన్ వచ్చేసి బబుల్ సార్ట్ని యూజ్ చేసి ఓన్గా ప్రోగ్రామ్ ఎలా రాయబోతున్నాము, మన సార్టింగ్ ఎలా రాయబోతున్నాము అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే సింపుల్ అండ్ ఈజీ వన్, bubble sort. Bubble sort is a simple sorting algorithm. This sorting algorithm repeatedly compares two adjacent elements and swaps them if they are in the wrong order. సో ఇక్కడ మనకు బబుల్ సార్ట్ ద్వారా ఏం చేస్తున్నాము అంటే పక్క పక్కన ఉన్న టూ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నాము. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, సో టూ ఎలిమెంట్స్ని కంపేర్ చేసి ఏది చిన్న వాల్యూ ఏది పెద్ద వాల్యూ అని కంపేర్ చేస్తాము. అవి కనుక ఒకవేళ రాంగ్ ఆర్డర్లో ఉన్నట్టయితే వాటిని మనం స్వాప్ చేస్తాము. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నదాన్ని సెకండ్ ప్లేస్లోకి, సెకండ్ ప్లేస్లో ఉన్నదానికి ఫస్ట్ ప్లేస్లోకి అలా స్వాప్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్స్ నేమ్ కమ్స్ ఫ్రమ్ ద వే ద ఆల్గోరిథం వర్క్స్. With every new pass, the largest element in the list bubbles up towards its correct position. So మనకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 5 ఎలిమెంట్స్ని మనం లూప్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంపేర్ చేస్తాం, తర్వాత సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూ కంపేర్ చేస్తాం, తర్వాత థర్డ్ వాల్యూ ఫోర్త్ వాల్యూ కంపేర్ చేస్తాం. సో ఇలా ఒక్కొక్క లూప్ అనేది రిపీట్ అయ్యే లోపు అందులో ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది కరెక్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు అర్థం కాకపోయినా టెన్షన్ పడకండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కింద ఒక ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేశాను. దాంతో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సిన్స్ దిస్ ఇంప్లిమెంటేషన్ సార్ట్స్ ద అరే ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఈచ్ స్టెప్ బబుల్స్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ద అరే. సో ఇంతకుముందు చెప్పినట్టు లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది కరెక్ట్ పొజిషన్కి వెళ్తుంది అని చెప్పాను కదా. సో ఆ కరెక్ట్ పొజిషన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద అరే. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్లో లాస్ట్లోనే కదా హైయెస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది, లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది. సో ఆ విధంగా ఒక్కొక్క లూప్ అనేది రిపీట్ అయినప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ అనేది హైయెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అలా హైయెస్ట్ ఎలిమెంట్ లేదా లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది అరేలో ఎండ్కి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దిస్ మీన్స్ దట్ ఈచ్ ఇటరేషన్ టేక్స్ ఫ్యూవర్ స్టెప్ దెన్ ద ప్రీవియస్ ఇటరేషన్ బికాస్ ఏ కంటిన్యూస్లీ లార్జర్ పోర్షన్ ఆఫ్ ద అరే ఈజ్ సార్టెడ్. సో ఇది ఒక్కటి మీకు అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఈ విధంగా 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో 1 2 4 9 ఇక్కడ సింపుల్గా రాసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 4 2 1 అనేసి ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 4 ఎలిమెంట్స్ని సార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుంది మనకు అడ్జసెంట్ ఎలిమెంట్స్ కంపేర్ అవుతాయి కదా. సో 9 4 అనేది కంపేర్ అవుతుంది, నెక్స్ట్ 4 2 అనేది కంపేర్ అవుతుంది, నెక్స్ట్ 1 2 అనేది కంపేర్ అవుతుంది. సో ఇలా కంపేర్ చేసే టైంలో ఏవైనా 2 ఎలిమెంట్స్ అనేటివి రాంగ్ పొజిషన్లో ఉన్నట్టయితే వాటిని మనం స్వాప్ చేస్తున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 9 4 అనేది ఉంది, బట్ మనకేంటి మన ఎగ్జాంపుల్ ప్రకారం లార్జెస్ట్ అనే ఎలిమెంట్ అనేది ఎండింగ్లో ఉండాలి లేదా హైయెస్ట్ వాల్యూ అనేది ఎండింగ్లో ఉండాలి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేసినప్పుడు 9 గ్రేటర్ దెన్ 4 వస్తుంది. సో 9 గ్రేటర్ దెన్ 4 అంటే ఏంటి, మనకు కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో 9 అనేది గ్రేటర్ ఎలిమెంట్, 4 అనేది స్మాల్ ఎలిమెంట్. సో 9 అనేది ఎండింగ్లో ఉండాలి మనకు యాక్చువల్గా అయితే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎలిమెంట్లో ఉన్న ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని 4 9 2 1 లాగా చేంజ్ చేస్తున్నాం. ఎందుకు, మనకి ఈ 9 అండ్ 4ని కంపేర్ చేసినప్పుడు 9 అనేది పెద్ద వాల్యూ కాబట్టి సో 9ని నేను సెకండ్ ప్లేస్లో, ఈ 4 అనేది ఏదైతే ఉందో ఈ 4ని ఫస్ట్ ప్లేస్లో పెట్టేశాను. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ చూడండి 9
2 ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కంపేర్ అవుతాయి. ఫస్ట్ మనకు 2 వాల్యూస్ కంపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ కంపేర్ అవుతుంది. సో 9 2 మళ్ళీ సేమ్ కండిషన్ 9 గ్రేటర్ దెన్ 2. సో 9 గ్రేటర్ దెన్ ఏమైంది మనకు ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతుంది కాబట్టి సేమ్ 4 2 9 1 అవుతుంది. ఎందుకంటే ఈ 9 అండ్ 2 అనేది కండిషన్ ట్రూ అయింది. 9 అనేది గ్రేటర్ ఎలిమెంట్ కాబట్టి 9ని నేను థర్డ్ ప్లేస్లోకి చేంజ్ చేస్తున్నాను, 2ని సెకండ్ ప్లేస్లోకి చేంజ్ చేస్తున్నాను. సో అప్పుడు మనకు 4 2 9 1 వచ్చేస్తుంది. ఇన్ ద సేమ్ వే మనకి ఇప్పుడు లాస్ట్ 3 ఎలిమెంట్స్ కంపేర్ అవుతాయి. అవేంటి 9 గ్రేటర్ దెన్ 1. సో 9 గ్రేటర్ దెన్ 1 అంటే ఏమవుతుంది, అది కూడా కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి 4 2 1 9. సో ఇది కంప్లీట్గా 1 ఇటరేషన్. ఓకే, సో 1 ఇటరేషన్ అయ్యే లోపు మనకు ఒక ఎలిమెంట్ అయితే అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో, హైయెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్ పొజిషన్కి రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ మనం తీసుకుందామో 9421, బట్ ఒక ఇటరేషన్ అనేది కంప్లీట్గా అయ్యేలోపు, ఒక ఇటరేషన్ అంటే ఒక్కసారి ఆ ఎలిమెంట్ ద్వారా లూప్ అవ్వడం. సో ఈ రెండు కంపేర్ అయ్యాయి, ఈ రెండు కంపేర్ అయ్యాయి, ఈ రెండు కంపేర్ అయ్యాయి. సో అలా ఒక లూప్ మొత్తం అయ్యేలోపు హైయెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లూప్ అనేది రిపీట్ అయ్యేటప్పుడు మనం ఈ వాల్యూని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. దాని మీనింగ్ అది, ఆ లాస్ట్ పాయింట్ మీనింగ్. ఓకే, ఎందుకు, ఇది ఆల్రెడీ కరెక్ట్ ప్లేస్లో ఉంది. సో అప్పుడు నెక్స్ట్ మనం ఈ 3 వాల్యూస్ని కంపేర్ చేస్తే చాలు. ఈ 3 వాల్యూస్లో నుంచి మనకు హైయెస్ట్ ఎలిమెంట్ వస్తుంది. దాని తర్వాత మనం ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేస్తే చాలు. ఓకే, అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు ఫస్ట్ టైం ఏమో లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ని రిపీట్ చేస్తున్నాము, దాని తర్వాత లెంత్ -1, దాని తర్వాత లెంత్ -2, దాని తర్వాత లెంత్ -3. ఆ విధంగా అంటే ఉన్న లెంత్లో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ తగ్గుతూ వస్తుంది, నెంబర్ ఆఫ్ లూప్స్ని రిపీటెడ్గా బేస్ చేసుకొని. ఎన్ని లూప్స్ రిపీట్ చేస్తున్నామో మనం అన్ని టైమ్స్ ఆ లెంత్ని మనం తగ్గించుకుంటూ రావాలి. ఓకే, సో ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇదే ఎగ్జాంపుల్. లిస్ట్ వచ్చేసి నేను 4 2 9 1 అని తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకు 4 అండ్ 2 అనేది కంపేర్ చేయడం జరుగుతుంది. సో 4 2 4 గ్రేటర్ దెన్ 2. సో 4 గ్రేటర్ దెన్ 2 కాబట్టి మనం ఇక్కడ స్వాప్ చేస్తున్నాం. ఓకే, సో 4 2 స్వాప్ చేస్తున్నాం కాబట్టి నాకు ఫస్ట్ ప్లేస్లోకి 2 వచ్చింది, అండ్ ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్న 4 సెకండ్ ప్లేస్లోకి వచ్చింది, అండ్ 9 1 యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాను. నెక్స్ట్ అప్పుడు ఇక్కడ ఉన్న 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నాం. మనకు 4 అండ్ 9 కంపేర్ చేస్తుంది. 4 గ్రేటర్ దెన్ 9. ఇక్కడ చూడండి మనం చూసినట్టయితే ఫస్ట్ దాంట్లో కండిషన్ అనేది ట్రూ అయింది, 4 గ్రేటర్ దెన్ 2 అయింది కాబట్టి మనం స్వాప్ చేసాము. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 4 అండ్ 9ని కంపేర్ చేస్తున్నాము. 4 గ్రేటర్ దెన్ 9. 4 గ్రేటర్ దెన్ 9 ఏంటి, కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ అనేది ట్రూ అవ్వలేదు ఇక్కడ మనకు. సో అంటే ఆల్రెడీ 4 అనేది చిన్నది, 9 అనేది గ్రేటర్ వాల్యూ. సో 9 అనేది రైట్ సైడ్లోనే ఉంది. సో దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఇక్కడ మనం స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో 2 ప్లేస్లో 2 ఉంది, 4 ప్లేస్లో 4 ఉంది, 9 ప్లేస్లో 9 ఉంది, 1 ప్లేస్లో 1 ఉంది. సో నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ కంపేర్ అవుతాయి. 9 గ్రేటర్ దెన్ 1. సో 9 గ్రేటర్ దెన్ 1 కండిషన్ అనేది ట్రూ అవుతుంది, 9 గ్రేటర్ దెన్ వాల్యూ కాబట్టి. సో అప్పుడు మనం వాల్యూస్ని స్వాప్ చేస్తున్నాం. సో స్వాప్ చేసినప్పుడు మనకు ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది, 2 4 1 9. ఈ విధంగా. సో ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయింది ఇప్పుడు, అండ్ వి గాట్ ద హైయెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఎండ్. సో ఫస్ట్ ఇటరేషన్ అనేది కంప్లీట్ అయ్యేలోపు ఈ వాల్యూస్లో ఉన్న గ్రేటర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎండింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో నో నీడ్ టు చెక్ ద లాస్ట్ ఎలిమెంట్ అగైన్. లాస్ట్ ఎలిమెంట్ని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనకు సెకండ్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఈ లాస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. సో ఈ వాల్యూని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2 4 2 గ్రేటర్ దెన్ 4. 2 గ్రేటర్ దెన్ 4 అంటే 2 గ్రేటర్ దెన్ 4 అనేది కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే 2 అనేది స్మాల్, 4 అనేది గ్రేటర్ దెన్, అండ్ ఆల్రెడీ ఆ 2 కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. సో ఫాల్స్ కాబట్టి స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 ప్లేస్లో 2 ఉంది, 4 ప్లేస్లో 4, 1 ప్లేస్లో 1, 9 ప్లేస్లో 9. నెక్స్ట్ ఇప్పుడు 4 అండ్ 1ని కంపేర్ చేస్తున్నాం. 4 గ్రేటర్ దెన్ 1. సో 4 గ్రేటర్ దెన్ 1 అంటే 4 అనేది గ్రేటర్ నంబర్, అండ్ 4 ఫస్ట్ ప్లేస్లో ఉంది, 1 నెక్స్ట్ ప్లేస్లో ఉంది. సో ఆ రెండింటిని మనం స్వాప్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే 2 అండ్ ఈ 1 వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది, అండ్ ఈ 4 అనేది ఇక్కడికి వచ్చేసింది, అండ్ 9 ప్లేస్లో 9. ఓకే, నెక్స్ట్ ఇది నేను ఎక్స్ట్రాగా రాశాను, జస్ట్ 4 గ్రేటర్ దెన్ 9 ఫాల్స్ నో స్వాప్ అనేసి. సో మనకేంటి
ఈ లాస్ట్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ ఆల్రెడీ సార్ట్ అయిపోయింది. సో మళ్ళీ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఫస్ట్ లూప్ అనేది రిపీట్ అయినప్పుడు ఆల్రెడీ ఒక వాల్యూ అనేది లాస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. సో సెకండ్ లూప్ అనేది రిపీట్ అయినప్పుడు లాస్ట్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఐ మీన్ టూ లాస్ట్ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ అనేటివి కూడా కరెక్ట్ పొజిషన్కి వచ్చేస్తాయి. అండ్ ఇన్ ద సేమ్ వే మళ్ళీ టూ గ్రేటర్ దెన్ 1 అని కంపేర్ చేస్తున్నాను. 2 గ్రేటర్ దెన్ 1 అన్నప్పుడు స్వాప్ అవుతుంది. సో అప్పుడు ఫైనల్గా మనకు 1 2 4 9 అనేది రావడం జరిగింది. ఓకే, సో నేను ఇంత డీటెయిల్గా ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే థియరీ మీకు అర్థమైతే కనుక ప్రోగ్రామ్ రాయడం అనేది చాలా 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 సింపుల్. ఓకే, సో ఒక్కసారి ఈ థియరీ కనుక మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి. ఇది క్లియర్గా అర్థమవుతే చాలా చాలా ఈజీగా మీరు ప్రోగ్రామ్ అయితే రాయొచ్చు. నాట్ ఇన్ పైథాన్, జావాలో కానీ, సిలో కానీ, C++లో కానీ. సో ఎక్కడైనా సరే మీరు ఈ కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్ రాసే అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనకు ఒక లిస్ట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే మనం డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో డెఫ్ అండ్ ఇది వచ్చేసి బబుల్ సార్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి బబుల్ సార్ట్ అని తీసుకుంటున్నాను. అండ్ ఈ అరే అనేది నాకు ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ARR1 అని తీసుకుందాం. ఓకే, సో మీరు ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు, ARR1 అనే కాదు, ఏ నేమ్ తీసుకున్నా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము, మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 4 2 9 1 ఉంది. సో నాకు ఫస్ట్ 2 చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ 2 చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ 2 చెక్ చేసుకోవాలి. సో ఇలా లూప్ చేస్తున్నాం కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ అరే యొక్క లెంత్ని కనుక్కుంటున్నాను. n ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ARR1. ఓకే, సో లెంత్ అనేది రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఇక్కడ మనకు డైరెక్ట్గా రికమెండేషన్ అని వస్తుంది. బట్ నేను రికమెండేషన్స్ యూజ్ చేయకుండా టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ మనకు అరే యొక్క లెంత్, లిస్ట్ యొక్క లెంత్ అయితే కనుక్కుంటున్నాము. దాని తర్వాత మనం ఆ లిస్ట్ని లూప్ చేయాలి. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోండి, నేను ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది మనకి ఎలా ఇటరేట్ అవుతుంది అనేది. సో నేను జస్ట్ ఐని ప్రింట్ చేసేసాను. అండ్ మనకి ఇది ఫంక్షన్ కదా, సో ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయాల్సి ఉంటుంది. ఫంక్షన్ని కాల్ చేస్తేనే అది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా 1 2 3 4 5 అని ఇచ్చేసాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఏమవుతుంది, ఈ లెంత్ కనుక్కుంటడం జరుగుతుంది. సో లెంత్ ఎంత, 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ అనేది 5 అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ లూప్ చేస్తున్నాం. సో రేంజ్ ఆఫ్ 5 అంటే ఏంటి, మనకు 0 నుంచి 5th వరకు ఇండెక్స్ పొజిషన్ అనేది. సో 5th ఎగ్జిక్యూట్ అవ్వదు. సో 0 1 2 3 4 ఇలా వస్తుంది అనమాట ఇండెక్స్ పొజిషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అవుట్పుట్లో 0th ఇండెక్స్ పొజిషన్, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, సెకండ్ ఇండెక్స్ పొజిషన్, థర్డ్ ఇండెక్స్ పొజిషన్, ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్. సో ఈ విధంగా లూప్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది తీసేస్తున్నాను. నెక్స్ట్ ఒక లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకు ఫస్ట్ లూప్ అవుతున్న ఇటరేషన్లో దాని తర్వాత ఏంటి మనకు సైడ్ బై సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకోవాలి కదా. సో ఇదేంటి కంప్లీట్ లిస్ట్ని ఇటరేట్ చేయడానికి. బట్ నెక్స్ట్ ఏంటి నేను రాయాలనుకుంటుందంటే సైడ్ బై సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్, సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్. సో ఈ విధంగా సైడ్ బై సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. నేను దానికోసం ఇంకొక లూప్ని రాస్తున్నాను. బట్ ఇంకొకటి ఏంటి, మీకు ఫస్ట్ ఇటరేషన్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ ఇటరేషన్ చెక్ చేస్తున్నాము. ఫస్ట్ ఇటరేషన్ని చెక్ చేశాక నాకు ఈ లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ అనేది మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఇటరేషన్ అయిపోయాక ఒక సైజ్ అనేది తగ్గుతుంది. సెకండ్ ఇటరేషన్ అయిపోయాక మనకు 2 ఎలిమెంట్స్ అనేటివి చెక్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ ఇటరేషన్ అయిపోయాక లాస్ట్ 3 ఉన్నవి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇన్ ద సేమ్ వే నేనేం చేసుకుంటున్నా అంటే ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ n అని ఇస్తున్నాను. n అంటే ఏంటి, మనకు కంప్లీట్ లూప్ కదా. సో కంప్లీట్ లూప్ మైనస్ i అని ఇస్తున్నాను. సో ఇక్కడ మైనస్ i అని ఎందుకు ఇచ్చాను అంటే కంప్లీట్ లూప్ కన్నా ఒక నంబర్ తక్కువ రిపీట్ అవ్వాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ నేను ఇక్కడ ఐని ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, 0 వచ్చింది కదా. సో n అంటే ఎంత మనకు 5 మైనస్ 0 అంటే 4.
సో 4 దాకా రిపీట్ అవ్వాలి. దాని తర్వాత n మైనస్ ఐ అంటే ఐ వాల్యూ 1కి ఇంక్రీజ్ అవుతుంది. సో 1కి ఇంక్రీజ్ అయినప్పుడు 5 మైనస్ 1, తర్వాత 5 మైనస్ 2, 5 మైనస్ 3, 5 మైనస్ 4 ఈ విధంగా రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీకు ఇక్కడ జే వాల్యూని ప్రింట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా వస్తుంది. లేదు అంటే రెండు వాల్యూస్ని ప్రింట్ చేస్తాను, ఐ కామా జే. ఓకే, సో చూడండి ఇక్కడ మనకేంటి ఐ వాల్యూ ఉంది, ఐ వాల్యూ 0 వచ్చినప్పుడు జే వాల్యూ అనేది 0, 1, 2, 3, 4 ఈ విధంగా వచ్చింది. తర్వాత ఐ వాల్యూ అనేది 1కి ఇంక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ సేమ్ జే వాల్యూ 0, 1, 2, 3 ఇక్కడ చూడండి ఇక్కడ 4 వరకు వచ్చింది, బట్ నెక్స్ట్ టైం వచ్చేసి 3 వరకే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ అనేది 2 అయింది, తర్వాత ఇది 0, 1, 2 ఇక్కడ మీరు 2 వరకు వచ్చింది, తర్వాత 0, 1 వచ్చింది, దాని తర్వాత 0 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఒక్కొక్క వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేయాలి, బట్ దానికన్నా ముందు ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్ చూపిస్తాను మీకు. సో ఆ ఎర్రర్ వచ్చాక మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంకొక చిన్న చేంజ్ చేయాలి అనేది. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మనకు వచ్చిన అరేది ARR1 కదా, సో ఇఫ్ ARR1 ఆఫ్ జే అని తీసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే జే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 0, 1, 2, 3, 4 ఇలా జే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఐ వాల్యూ అయితే 0నే ఉంటుంది కదా. సో ఈ జే వాల్యూని తీసుకొని ఇక్కడున్న వాల్యూని ఇక్కడున్న వాల్యూని కంపేర్ చేస్తాను, ఇక్కడున్న వాల్యూని ఇక్కడున్న వాల్యూని కంపేర్ చేస్తాను. సో ఆ విధంగా సో అరే ఆఫ్ జే అని తీసుకున్నాను. ఫస్ట్ జేకి ఏమవుతుంది 0 అవుతుంది, సో 0 గ్రేటర్ దెన్ ARR1 ఆఫ్ జే ప్లస్ 1 అని ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ARR1 ఆఫ్ జే, జే పొజిషన్ ఏంటి 0, దానికి జే ప్లస్ 1 అని ఇస్తున్నాను. జే అంటే ఏంటి 0, సో 0 ప్లస్ 1 అంటే ఏంటి 1. సో ARR ఆఫ్ 0 గ్రేటర్ దెన్ ARR ఆఫ్ 1, అరే ఆఫ్ 0 గ్రేటర్ దెన్ అరే ఆఫ్ 1 అనేది కండిషన్. సో అరే ఆఫ్ 0 అంటే ఏంటి, ఇది అరే ఆఫ్ 0, ఇప్పుడు ఇది అరే అనుకోండి మనకు. అరే ఆఫ్ 0 అంటే ఏంటి, ఇండెక్స్లో ఐ మీన్ ఆ లిస్ట్లో ఉన్న 0th పొజిషన్లో ఉన్న ఇండెక్స్ వాల్యూ. సో ఇది 0th ఇండెక్స్, 4 అనేది, ఈ 2 అనేది ఫస్ట్ ఇండెక్స్, ఈ 9 అనేది సెకండ్ ఇండెక్స్, ఇది 1 అనేది థర్డ్ ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్ని ప్లస్ సెకండ్ ఇండెక్స్ని కంపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకు జేలో 0 అనే వాల్యూ వస్తుంది, సో నేను జేని తీసుకున్నాను, గ్రేటర్ దెన్ అరే ఆఫ్ జే ప్లస్ 1 అని ఇచ్చాను. సో జే అనేది 0 ఉంది, సో ప్లస్ 1 ఇస్తున్నాను. ప్లస్ 1 ఇవ్వడం వల్ల ఏమవుతుంది 0 ప్లస్ 1 1, సో అప్పుడు ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది వస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం, 4 గ్రేటర్ దెన్ 2. సో 4 గ్రేటర్ దెన్ 2 అనేది కంపేర్ చేస్తున్నాము. సో ఈ 4 గ్రేటర్ దెన్ 2 అయినప్పుడు అంటే ట్రూ అయినప్పుడు ఫస్ట్ పొజిషన్లో గ్రేటర్ వాల్యూ ఉంది, సెకండ్ పొజిషన్లో స్మాల్ వాల్యూ ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూసినట్టయితే 4 గ్రేటర్ దెన్ అనేది కండిషన్ ట్రూ అవుతుంది. సో అప్పుడు మనం స్వాప్ చేయాలి. సో స్వాప్ చేయడం అయితే పైథాన్లో చాలా ఈజీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ పొజిషన్లో ఉన్న వాల్యూని ఈ పొజిషన్లోకి, ఈ పొజిషన్లో ఉన్న వాల్యూని ఈ పొజిషన్లోకి స్వాప్ చేయాలి. సో సింపుల్గా ARR1 ఆఫ్ జే కామా ARR1 ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 సెకండ్, ARR1 ఆఫ్ జే ప్లస్ 1 కామా ARR1 ఆఫ్ జే. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ కాబట్టి ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ వాల్యూని నేను సెకండ్ పొజిషన్లోకి చేంజ్ చేస్తున్నాను. ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూని నేను ఫస్ట్ పొజిషన్లోకి చేంజ్ చేస్తున్నాను. దీన్ని మనం స్వాపింగ్ అని పిలుస్తాము. ఓకే, సో మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అనేది. ఓకే, సో
ఇక్కడ చూడండి జస్ట్ a ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాను అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు 20 అని తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ a కామా b అని ఇస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే రఫ్ వర్క్ సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూడొచ్చు. అవుట్పుట్లో ఏమొచ్చింది మనకు ప్రింట్ a కామా b అని ఇచ్చినప్పుడు 10 కామా 20 అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి a కామా b ఈజ్ ఈక్వల్స్ టు b కామా a అని పెడుతున్నా. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ ఏంటి 10. సో ఈ ఏలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి నేను బిలోకి యాడ్ చేస్తున్నాను. బిలో ఉన్న వాల్యూ ఏదైతే 20 అని ఉందో ఈ బిలో ఉన్న వాల్యూని 20కి అసైన్ చేస్తున్నాను. సో ఇది సింగిల్ లైన్లో రాసాము. 2 లైన్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్స్ టు b అన్నట్టు b ఈజ్ ఈక్వల్స్ టు a అనమాట. అంటే బిలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఏకి, ఏలో ఏదైతే వాల్యూ ఉందో అది బికి, ఈ విధంగా స్వాప్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి నేను అవుట్పుట్ ప్రింట్ చేసి చూపిస్తా. ప్రింట్ ఆఫ్ a కామా b అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అయింది, ఫస్ట్ 10 కామా 20 ప్రింట్ అయింది, బట్ దాని తర్వాత 20 కామా 10 అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ 2 ఎలిమెంట్స్లో ఉన్న వాల్యూస్ అనేటివి స్వాప్ అవ్వడం జరుగుతుంది దీని ద్వారా. ఇన్ ద సేమ్ వే మనకు ఇక్కడ సేమ్ మనం అక్కడ a b అని తీసుకున్నాము, బట్ ఇక్కడ ఏంటి ఈ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూని సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ ఉన్న వాల్యూ తోటి స్వాప్ చేస్తున్నాము. ఈ విధంగా చేశాక మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఓకే, బట్ దానికన్నా ముందు నేను ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను చూడండి. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఎర్రర్ అనేది రావడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను ఎర్రర్ వస్తుంది అనేసి, బట్ ఆ ఎర్రర్ రావడం వల్లనే మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను చూపించాలి అనుకున్నాను, అందుకే ఇక్కడ వరకు రన్ చేశాను. సో ఇప్పుడు మనం ఎర్రర్ ఏంటి అని చూసినట్టయితే లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ అని రావడం జరిగింది. సో మన కండిషన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అరే ఆఫ్ జే అంటే 0th పొజిషన్లో ఉన్న వాల్యూ ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ కంపేర్ చేస్తున్నాము. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ, సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూ, థర్డ్ వాల్యూ ఫోర్త్ వాల్యూ, ఇలా మనం కంపేర్ చేస్తున్నాం కదా. సో ఇన్ ద సేమ్ వే ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది అని చూసినట్టయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. 4291 కదా. సో 4291 ఓకేనా. సో ఫస్ట్ లూప్ తోటి రిపీట్ అవుతున్నాము, మనం ఫస్ట్ లూప్ తోటి ఇటరేట్ అవుతున్నాము. ఇది ఫస్ట్ లూప్. సో ఫస్ట్ లూప్లో ఏం చేస్తున్నాము మనము, ఇక్కడ ఉన్న 4 ఏదైతే ఉందో ఈ 4ని అండ్ ఈ 2ని కంపేర్ చేస్తున్నాము. సో ఈ రెండు కంపేర్ చేసాము, ఓకే స్వాప్ చేస్తున్నాము. 2 అనేది 4 అనేది గ్రేటర్ వాల్యూ అండ్ 2 అనేది స్మాల్ వాల్యూ కాబట్టి దీన్ని చేంజ్ చేస్తున్నాము. సో అప్పుడు మనకు ఏమవుతుంది 2 4 9 1 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము మనము, ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేస్తున్నాము, 4 అండ్ 9ని కంపేర్ చేస్తున్నాము. సో 4 9 అనేవి కరెక్ట్గానే ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి మనం దీన్ని స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఈ 9 అండ్ 1ని కంపేర్ చేస్తున్నాము. సో 9 1ని కంపేర్ చేసినప్పుడు 9 అనేది గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఈ రెండింటిని కూడా మనం స్వాప్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకు ఫైనల్గా ఏమొస్తుంది 2 4 1 అండ్ 9 ఈ 4 వాల్యూస్ అనేటివి రావడం జరిగింది కదా. బట్ ఇక్కడ ఏంటి లూప్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో మనం ఈ రెండు కంపేర్ చేసాము, ఈ రెండు కంపేర్ చేసాము. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న నెక్స్ట్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి అని ట్రై చేస్తుంది అది. సో ఈ 2 వాల్యూస్ని చెక్ చేసింది ఓకే, ఈ 2 వాల్యూస్ని చెక్ చేసింది ఓకే. సో ఇక్కడ ఉన్న వాల్యూని నెక్స్ట్ ఉన్న వాల్యూతో కంపేర్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ మనకు నెక్స్ట్ అనేది వాల్యూ లేదు.
సో ఇక్కడ ఉన్న వాల్యూస్లోనే కంపేర్ చేయాలి. సో దాని మీనింగ్ ఏంటంటే మనకు లెంత్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్ కన్నా ఒక్కటి తక్కువ వరకు మాత్రమే తీసుకోవాలి. సో దీని లెంత్ ఎంత 4 కదా. సో 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో 3 వరకు మాత్రమే, అంటే ఆ ఇన్నర్ లూప్ అనేది నాకు 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి. సో 3 టైమ్స్ రిపీట్ అయితే ఈ 2 వాల్యూస్ కంపేర్ అవుతాయి, ఈ 2 వాల్యూస్ కంపేర్ అవుతాయి, ఈ 1 9 అనేది కంపేర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక్క టైం లూప్ అనేది తక్కువ రిపీట్ అవ్వాలి. లేదు అనుకుంటే ఎర్రర్ వస్తుంది ఇలా. ఎందుకంటే ఈ 9th పొజిషన్, ఈ 9th వాల్యూ నెక్స్ట్ ఎలిమెంట్ తోటి చెక్ చేసుకొని ఉంటుంది. బట్ నెక్స్ట్ ఎలిమెంట్ లేదు కాబట్టి మనకు అక్కడ ఎర్రర్ త్రో చేసింది, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేసి. సో ఆ విధంగా మనకు ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక వాల్యూని తగ్గించాలి. సో ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ n మైనస్ 1 మైనస్ 1 అని ఇస్తున్నాను నేను. సో -1 ఇవ్వడం వల్ల నాకు ఏమవుతుందంటే ఆ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాము. సో ప్రోగ్రామ్ రన్ చేశాను, నాకు ఇప్పుడు ప్రజెంట్ ఆ ఇండెక్స్ ఎర్రర్ అయితే రాలేదు. బట్ మనకు అవుట్పుట్ కూడా ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఏం ప్రింట్ చేయడం లేదు కాబట్టి. సో నేనేం చేస్తున్నానంటే సింపుల్గా రిటర్న్ array1. సో అరే ఏదైతే ఉందో అరేని నేను రిటర్న్ చేసేస్తున్నాను. సో రిటర్న్ చేసేస్తున్నాను కాబట్టి మనం ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏదైతే ఉందో ఆ కాల్ చేసినప్పుడు దాన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటాను. సో సింపుల్గా సార్టెడ్ అరే ఈజ్ ఈక్వల్స్ టు బబుల్ సార్ట్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సార్టెడ్ అరే. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు 1 2 3 4 అనేది రావడం జరిగింది. మనం తీసుకోవడం కూడా అదే తీసుకున్నాము. సో ఇక్కడ అవుట్పుట్ కూడా అదే వచ్చింది. సో జస్ట్ ఏం చేస్తానంటే వాల్యూస్ని మనం చేంజ్ చేసి చూద్దాము. ర్యాండమ్గా ఇస్తాను 3, 4, 1, 2, సో ఇలా సమ్ ర్యాండమ్ వాల్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 10 ఇచ్చేద్దాము, ఇక్కడ 8 ఇచ్చేద్దాము. సో సమ్ ర్యాండమ్ వాల్యూస్ అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక అవుట్పుట్ చూసినట్టయితే 1 2 3 4 5 6 7 8 9 10 అనేది రావడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం ఎందుకు రాస్తున్నాము అనేది మీకు అయితే డీటెయిల్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఒకవేళ గనక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ దానికన్నా ముందు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకేంటి, లిస్ట్ తీసుకున్నాక లిస్ట్లో ఈ బబుల్ సార్ట్ ఆల్గారిథం అనేది ఏం చేస్తుంది అంటే సైడ్ బై సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తుంది. సో సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటి 4 2. సో 4 గ్రేటర్ దెన్ 2 కాబట్టి మనం వాటిని స్వాప్ చేస్తాము. సో 4 ప్లేస్లోకి 2 వచ్చింది, 2 ప్లేస్లోకి 4 వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నాము 4 9. 4 గ్రేటర్ దెన్ 9, 4 గ్రేటర్ దెన్ 9 అది ఫాల్స్ కాబట్టి మనం దాన్ని స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత ఈ లాస్ట్ 2 ప్లేసెస్ని కంపేర్ చేస్తున్నాము 9 గ్రేటర్ దెన్ 1. సో 9 గ్రేటర్ దెన్ అనేది ట్రూ కాబట్టి దాన్ని స్వాప్ చేస్తున్నాము. సో ఈ విధంగా సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తూ గ్రేటర్ ఎలిమెంట్, హైయెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ ఎలిమెంట్ని దాని కరెక్ట్ పొజిషన్లో పెడుతున్నాము. అదే ది లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ బబుల్స్ అప్ టువర్డ్స్ ఇట్ కరెక్ట్ పొజిషన్. సో ఒక్క లూప్ అనేది రిపీట్ అయ్యే లోపు అందులో ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఆ పర్టికులర్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దిస్ మీన్స్ దట్ ఈచ్ ఇటరేషన్ టేక్స్ ఫ్యూవర్ స్టెప్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇటరేషన్ బికాస్ ఏ కంటిన్యూస్లీ లార్జర్ పోర్షన్ ఆఫ్ ద అరే ఈజ్ సార్టెడ్. సో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో దాన్ని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, అందుకని దాని ముందు ఎలిమెంట్ వరకే చెక్ చేస్తున్నాం. సో దానికోసం మనం ఈ n-1 అని తీసుకోవడం జరిగింది. బట్ దాని తర్వాత మనం ఈ -1 అని ఎందుకు రాసాము అంటే అది లాస్ట్ ఎలిమెంట్ వచ్చాక కూడా లాస్ట్ ఎలిమెంట్ తర్వాత ఇంకొక ఎలిమెంట్ని, గ్రేటర్ ఎలిమెంట్ని చెక్ చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి అలా కాకుండా మనకు 4 ఎలిమెంట్స్ ఉంటే 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి లూపు, 3 ఎలిమెంట్స్ ఉంటే 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో ఆ విధంగా మనం రాసామన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా బబుల్ సార్ట్ గురించి. అయితే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక అల్గోరిథంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.